ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంటుందండి? అసలు ఏం కావాలి కోరుకుంటుంది? హస్బెండ్. తను అడగకుండానే అన్నీ తెచ్చిపెట్టే హస్బెండ్. తన కోరికలు చిన్న చిన్న కోరికలు తీర్చే హస్బెండ్. సుఖమైన కష్టమైన అర్థం చేసుకునే హస్బెండ్. అండ్ తల్లి మాటే అనుకుని, తల్లి మాటే శాసనం అనుకునే పిల్లలు. ఇంక ఆ 2 ఉంటే చాలండి. ఇంక అమ్మాయికి ఏమీ అవసరం లేదు. సో అలాంటి లైఫ్ లీడ్ చేస్తుంది ఒక ఆవిడ. ఎంత హ్యాపీ లైఫ్ అంటే ఆ ముగ్గురు లైఫ్‌లో ఏ చిన్న గొడవ వచ్చినా ఇట్టే సాల్వ్ అయిపోయేది. అంత హ్యాపీ లైఫ్‌ని గడుపుతునేవాళ్ళు. ఇంతలో సడెన్‌గా వాళ్ళ లైఫ్‌లో ఒక తుఫాన్ లాగా ఒక ఇన్సిడెంట్ వచ్చి పడింది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ, ఆ హస్బెండ్ జైలుకి వెళ్ళాడు. ఆ అబ్బాయి తల్లి, తండ్రి దూరం అయిపోవడం, ఆ అబ్బాయి ఒంటరిగా మిగిలిపోవడం, కంప్లీట్‌గా ఫ్యామిలీ అనేది చెల్లాచెదరైపోయిందండి. అసలు ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? అసలు ఎవరి మిస్టేక్ ఉంది ఈ ముగ్గురిలో? తెలుసుకోవడానికి కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక రియల్ స్టోరీ అండి. మేమున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది. అసలు ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఆవిడ ఇలా చేసిందా? హస్బెండ్ ఇలా చేశాడా? పిల్లల వల్ల ఇలా అయిందా? అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ.